నెంబర్ కావాలి. ఎందుకని నేను అడగండి. ఎందుకంటే ఇక్కడ వెడ్నెస్డే ఇక్కడ కెఫే ఉంది కదా, కాఫీ డే. సో అక్కడ వెడ్నెస్డే కపుల్స్కి ఫ్రీ అంట. హలో మేడం, ఐఎమ్ సో సారీ. యాక్చువల్గా ఏదైనా నాకు నేను బేసిక్గా పోయిట్స్ రాస్తుంటాను. పోయిట్స్, కవితలు. అండర్స్టాండ్ తెలుగు ఆర్ ఇంగ్లీష్, వాట్ లాంగ్వేజ్? సేమ్. తెలుగు వచ్చు కదా. అయితే నేను కవితలు రాస్తుంటాను అనమాట. నాకు ఒక చిన్న కాంపిటీషన్ ఉంది, 20-30 మినిట్స్లో స్టార్ట్ అయిపోతుంది. సో నేను ఫుల్ నర్వస్గా ఉన్నాను, నేను ఫుల్ టెన్షన్గా ఉంది. సో ఏం లేదు, నాకు చిన్న హెల్ప్ ఏంటంటే నేను ఏదైతే కాంపిటీషన్ కోసం ప్రిపేర్ అయ్యానో మీకు చెప్తాను. అంటే దానివల్ల నాకు పెర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది. అంటే ఎక్కువసేపు ఉంటుందిలే, జస్ట్ కవితలు అంటే చిన్నగా ఉంటాయి, టూవే. నాకు కొంచెం పెర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది, కొంచెం నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. కావాలంటే మా ఇంట్లో మీ ఫోటో పెట్టుకుని పూజ చేస్తాను. ఓకే అంటే జస్ట్ వినండి, అంటే మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు మీకు నచ్చితే. ఏమంటారు? మీ లైవ్లో ఎప్పుడైనా విన్నారా కవితలు? సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ నన్ను అడిగితే. అంటే మీకు నేనేం మా ఇంటికి రమ్మన్నా, జస్ట్ వినమన్నా 2 మినిట్స్ అడిగాను నేను. 2 మినిట్స్ ఆమె స్టేజ్కి హెల్ప్ చేయలేరా? మనీ ఇవ్వనా పోనీ? వద్దా? మరి ఒకసారి మీరు వినండి. అంటే నాకు ఏం లేదు, కొంచెం ధైర్యం వస్తుంది, సపోర్ట్ కోసం. ఆ మాత్రం మీరు సపోర్ట్ చేయలేరా? ఓకే చెప్పనా? అయితే కవిత వచ్చేసి డెమో. కవిత దానికి మీనింగ్ ఏంటంటే అల్టిమేట్గా లైఫ్లో ఒక లేడీ కోసం రాస్తాను. అదే ఐ మీన్ ఎంత ఇంపార్టెంట్ ఆ లేడీ అనేది దానికోసం అన్నమాట కవిత. సో కెన్ ఐ స్టార్ట్? ఎగసిపడే అలలు, తుఫాన్లు, సముద్రం యొక్క కోపం అయితే, భూకంపం భూమి యొక్క భరించలేని బాధ అయితే. మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను? అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఎగసిపడే అలలు, తుఫాన్లు, సముద్రం యొక్క కోపం అయితే, భూకంపం భూమి యొక్క భరించలేని బాధ అయితే, అమావాస్య చందమామ యొక్క శాపం అయితే. అలాంటి కోపాలు తొలగిపోవా నువ్వు ఉండిపోతే, అలాంటి బాధలు వెళ్ళిపోవా నువ్వు చేరువైతే, అలాంటి శాపాలు పారిపోవా నువ్వు ఉండిపోతే, పరిచయం చేసిన నా ప్రేమకు నువ్వు పేరు పెడితే, పరిచయం కాబోయే నీ ప్రేమ కోసం నీ ప్రాణమే పెడతాను. అబుజీ అక్క షూరా? విన్ అవుతానా కాంపిటీషన్లో? షూరా? యాక్చువల్లీ ఇంకోటి ఉంది, అంటే సెమీఫైనల్ ఒకటి, ఫైనల్ ఒకటి. సో ఫైనల్ డేట్ అంటే నేను రెండు ప్రిపేర్ అవ్వమన్నారు. సో నేను 2 రాసి ప్రిపేర్ అయ్యాను. సో ఇంకోటి వచ్చేసి మీకేం నచ్చలేదు అంటే మీరు అంత డిసప్పాయింట్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? రాజస్థాన్. ఆర్ యూ షూర్? యాక్చువల్లీ ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ ఇన్ రాజస్థాన్. యాక్చువల్లీ ఏంటంటే అంటే మీకు తెలుగు బేసిక్ తెలుగు అర్థమవుతుంది కదా. సో మీకు ఎలా అనిపించింది ఫీలింగ్? అంటే ఇట్స్ కూల్, బాగుందా? సో ఇంకోటి ఉంది, ఇది చిన్నది. ఇది పారే నీటి గమ్యం లేకపోవచ్చు, కానీ నా గమ్యం నువ్వే. అది దిగలేని లోతైనా తెలియని చోటైనా, పారిపోను అలాగని వదిలిపోను. ఎందుకంటే ఒకప్పుడు నేను మైకం, ఇప్పుడు నువ్వే నా లోకం. నేను ఎదుగు చెప్తుంటా, నన్ను వేసుకుంటానో తెలియదు. షూర్ పక్క మీరు చెప్తే నమ్ముతాను నేను. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఐ మీన్ ఏ కాంపిటీషన్ లేదు,